మేడం గారు చెప్పండి, ఈ ప్రస్తుతం చూసుకుంటే 9 మంది కుటుంబాల పరిస్థితులు ఎలా ఉన్నాయి? సుమారుగా చూసుకుంటే ఇప్పటికే 2 నెలలు పూర్తి అవుతుంది. ఇప్పటి వరకు కూడా వాళ్ళ ఆచూకీ లేదు, కనీసం మీ ఫోన్లో కూడా మాట్లాడలేదంటూ ఆ కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. అంతా ఎలా చూడాలి ఏంటి? ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నారేంటి? ఆర్టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. ఖచ్చితంగా ఈ కుటుంబాలతో నేనైతే జరిగిన ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి ఇప్పటిదాకా కంటిన్యూస్ టచ్లో ఉన్నానండి. నాయకులైతే వాళ్ళ ఇళ్ళకెళ్ళి వాళ్ళని పరామర్శించి రావడం జరుగుతున్నది. మన పోయిన వారం కూడా అందరినీ కూడా మా ఇంటికి వచ్చారు వాళ్ళందరూ కూడా. అక్కడ కూడా వాళ్ళతో మాట్లాడడం జరుగుతున్నది. వాళ్ళైతే తీవ్రమైన బాధలో ఉన్నారండి. ఎందుకంటే ఆ కుటుంబాలు వాళ్ళు ఎలా ఉన్నారు, వస్తారా రారా అన్న చాలా బాధలో ఉన్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడిస్తే వీళ్ళకి కూడా కొంత సానుకూలత వస్తుంది అనుకొని మనం ప్రయత్నం చేస్తున్నాం ప్రస్తుతానికి ఖచ్చితంగా. కాబట్టి అక్కడ వాళ్ళందరితో మాట్లాడుతున్నాం, హైకమాండ్తో మాట్లాడుతున్నాం. ఆ కాల్ కోసం అయితే నేను చాలా కష్టపడి పనిచేస్తున్నాను. కానీ రిలీజ్ కూడా తొందరగా అయ్యేటట్టు చేసే విధంగా కూడా మనం ఈరోజు ముందుకు వెళ్తున్నాం ఖచ్చితంగాను. కాబట్టి ఆ రిలీజ్ ఎప్పుడవుతుంది అన్నది ఇంకా మనకు తెలియట్లేదు. కానీ ఈ కుటుంబాలకి ఎప్పటికప్పుడు మా వాళ్ళందరూ అండగా ఉంటున్నారు, జనసేన నాయకులందరూ కూడాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు జనసేన అంటే మత్స్యకారులకి చాలా ఇష్టం, ఆయనంటే ఇష్టం, ఆయనకి వాళ్ళంటే ఇష్టం. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా నన్ను ఎక్కువగా ఆదరించిన వాళ్ళు కూడా వాళ్ళే. కాబట్టి వాళ్ళకి ఎటువంటి కష్టం రాకూడదు. ఈరోజు వాళ్ళ జీవన విధానానికి మార్చడానికి ప్రయత్నిస్తున్న నేను ఖచ్చితంగా ఆ కుటుంబాలన్నీ కూడా ఎంతో ఆనందంగా ఉండాలని కోరుకుంటున్న నేను వాళ్ళు తిరిగి రావాలని కూడా ఈరోజు చాలా సాయశక్తిలో కృషి చేయడం జరుగుతున్నది. కాబట్టి ఆ కుటుంబాలకు అండగా ఉండాలని మొదటి విడతగా మనం కొంత నగదు అలాగే నిత్యావసర వస్తువులు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే ఆ కుటుంబాలకి మనం భరోసా నింపుతూ ఖచ్చితంగా వాళ్ళని రిలీజ్ చేసే దిశగా ప్రతి అడుగు వేస్తామని కూడా ఈరోజు చెప్పడం జరుగుతున్నది.